కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అనెక్స్ భవనంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఉభయ సభల్లోని అన్ని రాజకీయ పక్షాల నేతల సమావేశం కానున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని పార్లమెంటు ఉభయ సభలకు చెందిన అన్ని రాజకీయ పక్షాల నేతలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరనున్నారు. రైట్గా ఢిల్లీలో జరగనున్న అఖిలపక్ష భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. అనిల్, రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి అన్ని పార్టీల పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్లను ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. లోక్సభ, రాజ్యసభ యొక్క ఫ్లోర్ లీడర్లు ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల కార్యకలాపాల్లో పూర్తిగా సహకరించాలని ఇప్పటికే ఇటు ప్రభుత్వం కోరుతా ఉంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు సూచనలు, సలహాలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. సోమవారం అంటే రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ వరకు కూడా కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో కీలకమైనటువంటి అణుశక్తి, ఉన్నత విద్య, కార్పొరేట్ చట్టం, సెక్యూరిటీల మార్కెట్ కు సంబంధించినటువంటి ఇట్లాంటి 10 కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి మద్దతు, సహకారాలు కోరుతామని చెప్పేసి కూడా ఇప్పటికే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఖచ్చితంగా అన్ని పార్టీలకు తగిన సమయం ఇస్తాము, చర్చలో పాల్గొనండి, ఏదైతే అర్థవంతమైన చర్చ జరిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా చట్టాలను తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇది కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరొక పక్క ఇప్పటికే 9 రాష్ట్రాల్లో అదేవిధంగా కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఓటర్ల జాబితా సవరణ SIR ఏదైతే ఉందో దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఓటరు సవరణ ప్రక్రియను ఇప్పటికే మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి TMC పార్టీ తీవ్రంగా తప్పుపడతా ఉంది. కేంద్రం నిధుల విడుదలలో తమ పట్ల వివక్షతో చూపుతుందని చెప్పేసి కూడా మరొక పక్క ఇప్పటికే తమిళనాడులో ఉన్నటువంటి అధికార DMK పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తా ఉంది. మరొక పక్క ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఢిల్లీలో కాలుష్యం, అదేవిధంగా కాలుష్యంపై కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పార్లమెంట్ లో చర్చించాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే చేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరి కాసేపట్లో 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వాడి వేడిగా చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలకు తగిన సమయం, అదేవిధంగా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి వాటిని సభలో చర్చించాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక పక్క పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి ఏదైతే తీసుకురాబోయే బిల్లులకు ప్రతిపక్షాల మద్దతు ఉండాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ఉభయ సభలు కూడా ప్రశాంతంగా కొనసాగేందుకు ప్రతిపక్ష పార్టీలు బాధ్యతలో వ్యవహరించాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో మరొకసారి ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఇటు అధికార BJP పక్షం విజ్ఞప్తి చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరొక పక్క రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు వాడి వేడిగా సాగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. మరొక పక్క ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఏవైతే తమ ఆందోళనలు పార్లమెంట్ వేదికగా చేసుకుని తమ హక్కుల కోసం కావచ్చు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యవహారాలపై కూడా ఖచ్చితంగా పార్లమెంట్ వేదికగా చేసుకుని తమ గలం విప్పాలని చెప్పేసి ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు అయితే సిద్ధం చేసుకోబోతా ఉన్నాయి. మరి కాసేపట్లో పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి చిక్కులు మరింత పెరిగాయి. ఎన్నేళ్లు గడిచినా నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా, రాహుల్ గాంధీలను వదిలిపెట్టడం లేదు. ఇక వీరిద్దరిపై క్రిమినల్ కుట్ర ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 6 వ్యక్తులు 3 కంపెనీలను నిందితులుగా చేర్చారు. గాంధీలతో పాటు
శ్యామ్ పిట్రోడా మరో 3 వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తుంది. యంగ్ ఇండియా సంస్థ నుంచి అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్కు నిధులు మళ్లించినట్లు ఆరోపిస్తుంది. దీంతో నేషనల్ హెరాల్డ్ కేసుపై దీర్ఘకాలంగా చేస్తున్న గాంధీలు మరికొన్నేళ్లు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి చిక్కులు మరింత పెరిగాయి. ఎన్నేళ్లు గడిచినా నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా, రాహుల్ గాంధీలను వదిలిపెట్టడం లేదు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, డెఫినెట్ గా కూడా 2,000 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ఏజేఎల్ ఏదైతే ఉందో ఆ ఏజేఎల్ కంపెనీకి సంబంధించినటువంటి మోసపూరితంగా చేజిక్కించుకున్న అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే మొదలైనట్టు నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు ఏదైతుందో ఆ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మరికొన్ని కష్టాలు మరిన్ని కొన్ని కష్టాలు అయితే ఎదురు కాబోతున్నాయి. ఎందుకంటే ఎన్ని ఏళ్లుగా తీసుకున్నా కానీ గతంలో తీసుకుంటే చాలా సంవత్సరాలుగా నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతుందో నేషనల్ హెరాల్డ్ కేసు దీనికి సంబంధించి ఇంకా కొనసాగుతుంది. అంటే విచారణ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు జరిగినటువంటి మోసపూరితమైనటువంటిది కుట్రకోణం ఏదైతుందో దాని మీద కూడా ఎక్కువ నడిచింది. సో ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మీద కూడా క్రిమినల్ కుట్ర ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ లో అయితే నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 6 వ్యక్తులు, అదేవిధంగా 3 కంపెనీలు అక్యూజ్డ్ గా చేసిన నేపథ్యంలోనే గాంధీ ఫ్యామిలీ ఏదైతుందో గాంధీ ఫ్యామిలీతో ఉన్నటువంటి కీ రోల్ అనే దాని మీద ప్రస్తుతం ఎంక్వైరీ అయితే నడుస్తుంది. అయితే శ్యామ్ పిట్రోడా మరో 3 వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో తాజాగా కూడా చేశారు. అయితే ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ప్రధానంగా కూడా ఆరోపణలు అయితే చేయడం జరుగుతుంది. యంగ్ ఇండియా సంస్థ నుంచి అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ కు నిధులు మళ్లించడం అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. దీంతో నేషనల్ హెరాల్డ్ కేసుపై దీర్ఘకాలంగా చేస్తున్నటువంటి గాంధీలు మరికొన్నేళ్ల పాటు ఈ పోరాటం చేయక తప్పదని చెప్పాలి. ఖచ్చితంగా ఇది తాజా పరిణామాలతో మొత్తం 2,000 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటిలో ఏజేఎల్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని మోసపూరితంగా చేజించుకున్నారు అనేటటువంటి ఆలోచనతో గాంధీ ఫ్యామిలీకి మరికొన్ని ఖర్చులు అయితే ఎదురయ్యాయనే చెప్పాలి. రైట్ మధు, థ్యాంక్ యూ. మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ, కేంద్ర భద్రతా బలగాలు ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించాయి. భద్రాచలం, పాడేరు లాంటి అటవీ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రజాప్రతినిధులు అటవీ ప్రాంతాల్లో పర్యటించవద్దని అధికారులు హెచ్చరించారు. మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ, కేంద్ర భద్రతా బలగాలు ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించాయి. భద్రాచలం, పాడేరు లాంటి అటవీ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రజాప్రతినిధులు అటవీ ప్రాంతాల్లో పర్యటించవద్దని అధికారులు హెచ్చరించారు. రెడీగా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు మావోయిస్టులు అయితే బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్,
ఎస్ అనిల్, ఇప్పటికే మారేడుమిల్లి అడవుల్లో జరిగినటువంటి ఎదురుకాల్పులపై అటు సుప్రీంకోర్టులో ప్రత్యేక విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కూడా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ఈ నెల అంటే ఈ రోజు బంద్కు కూడా పిలుపునివ్వడంతో అటు ఏదైతే ఆంధ్ర, ఒడిశా, అటు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూడా ఏఓబి పోలీసులు అయితే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నెల 18న ఏదైతే పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఏఓబి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జోగారావు అలియాస్ టెక్ శంకర్ తో పాటు సుమారు 13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలోనే కాల్పులపై దేశ రాజధానిలోనూ అటు ఆందోళనలు జరిగాయి. ఎదురుకాల్పులకు నిరసనగా కూడా ఇటు మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులకు ఏఓబిలోకి ప్రవేశించారనే నిఘా వర్గాల హెచ్చరికలతో కూడా ఇటు పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న ఏఓబిలో ఉదయం నుంచి కూడా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీసు యంత్రాంగాన్ని కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బంద్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అటు మన్యం మీదుగా ఇటు ఏదైతే భద్రాచలం, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు. రాత్రిపూట నడిచే బస్సు సర్వీసులను కూడా రద్దు చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక సీలేరు మీదుగా వెళ్ళేటువంటి భద్రాచలం వెళ్లే బస్సు సర్వీసులను కూడా డిసెంబర్ 1వ తారీఖు వరకు కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాత్రి బస్సు సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తూ పగటిపూట సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బంద్ నేపథ్యంలో పోలీసులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు, ఇది భద్రతా బలగాలు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చింతూరు, వాగేడు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి తగు సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలోనే పోలీసుల అనుమతి లేనిది ప్రజాప్రతినిధులు ఎవరు బయటికి రావద్దని చెప్పేసి ఇప్పటికే వారందరికీ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వారాంతపు సంతల్లో కూడా ప్రత్యేకంగా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 4 రోడ్ల కూడలుగా ఉన్నటువంటి సంతలు, మారుమూల గ్రామాలలో కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. మారుమూల గ్రామాల నుంచి సంతకు వచ్చే వాహనాలను తిరుగు ప్రయాణం అయినప్పటికీ ప్రయాణికులు లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మావోయిస్టు బంద్ నేపథ్యంలోనూ ఇటు అయితే నైట్ సర్వీసులతో పాటు అటు అంటే వాహనాల్లో వెళ్లే వారిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే బారికేట్లను ఏర్పాటు చేసి వారందరినీ కూడా తనిఖీ చేస్తున్నారు. ఇక భద్రాచలం, విశాఖపట్నం వెళ్లేటువంటి అంటే రహదారి మధ్య కావచ్చు, ఇటు భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్ సర్వీసులను పూర్తిగా ఈ రోజు మాత్రం రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. డే సర్వీసులు మాత్రమే పునరుద్ధరణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిఘాలు అయితే ఏర్పాటు చేసామంటే పోలీసు అంటే భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతం మాత్రం అటు మావోయిస్ట్ పార్టీ కూడా ఇప్పటికే అంటే ఈ రోజు బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఏమైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయనే నేపథ్యంలోనే ఈ భద్రత అయితే కొనసాగుతుంది అనిల్. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. నేడు తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గ్లోబల్ సమ్మిట్ పై సీఎం రేవంత్ మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు. తెలంగాణ రైసింగ్ 2047 డాక్యుమెంట్ ను ఖరారు చేయనున్నారు. మొత్తం 8 అంశాలతో కూడిన డాక్యుమెంట్ గురించి సమగ్రంగా చర్చించి ఖరారు చేయనున్నారు. సమావేశం అనంతరం గ్లోబల్ సమ్మిట్ లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన దానిపై ముఖ్యమంత్రి ఈ రోజు మరొకసారి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంతో ఈ రోజు అత్యవసరంగా సమావేశం సాయంత్రము ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల డిసెంబర్ 8, 9వ తేదీల్లో నిర్వహించేటువంటి గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించినటువంటి దానిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ లో అనేక సార్లు సమావేశాలు, సమీక్షలు కూడా నిర్వహించారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి నివేదికలు తెప్పించుకొని, ఆయా శాఖల నుంచి మంత్రుల దగ్గర నుంచి నివేదికలు తెప్పించుకొని ఇప్పటికే వాటన్నిటిపై కూడా పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఈ రోజు ఫైనల్ హీరింగ్ అంటే ఈ రోజు ఫైనల్ గా ఆ రోజు గ్లోబల్ సమ్మిట్ లో ఎలాంటి
నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, ఎవరెవరిని పిలవాలి అన్న దానిపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి మంత్రులతో పూర్తిగా సమావేశం ఏర్పాటు చేసి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. సాయంత్రం ఈ యొక్క కంప్లీట్ అయిన తర్వాత, ఈ మంత్రుల సమావేశం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీడియాతో గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి ఇష్యూ పై కూడా మీడియాతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే మనం చూసాం రాష్ట్ర మంత్రులతో పాటు దేశ ప్రధానితో పాటు చాలా మంది వివిధ దేశాలకు సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులను పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి వారితో గ్లోబల్ సమ్మిట్ లో భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. 3 ట్రిలియన్ ఎకానమీని వృద్ధి రేటు సాధించే దిశగా సాగుతున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ అత్యంత దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. మనం డల్లాస్ లాంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. అదే తరాలో తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలోనే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిందనేది దేశం మొత్తం కూడా చెప్పుకునే దశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు కూడా చేపడుతుంది. ఇందుకోసము ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులకు మరోవైపు అధికారులకు దిశానిర్దేశం కూడా ఇస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్లేసెస్ దగ్గర కూడా వెళ్లి సమీక్షలు కూడా నిర్వహించారు. అక్కడ ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. మంత్రులు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఉన్నారు. శాఖల వారీగా మనం చూడొచ్చు, ఏ శాఖలో పంచాయతీ శాఖ కావచ్చు, ముందు ఐటీ శాఖ కావచ్చు, ఎన్విరాన్మెంట్ శాఖ, అంటే వివిధ శాఖల నుంచి కూడా నివేదికలు తెప్పించుకొని మరి వాటిని స్టడీ చేస్తున్నారు. ఈ రోజు మరొకసారి ఆ స్టడీ చేసి ఇన్ని రోజులు సమీక్షలు చేసినటువంటి వాటన్నిటి కూడా ఫైనల్ గా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్ డిసిజన్ కూడా తీసుకునే అవకాశం, ఎందుకంటే ఇంకా దగ్గరలోనే ఉంది, దాదాపు ఇంకా 10 days ఉంది కాబట్టి ఈ యొక్క సమ్మిట్ మొత్తం కూడా నిర్వహించడానికి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఈ యొక్క సమ్మిట్ అనేది గుర్తింపు పోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడి రావాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే గ్లోబల్ సమ్మిట్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తన ప్రభుత్వం ఏర్పాటు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యం ఒకవైపు అయితే మరోవైపు గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం మరోవైపు రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ట చేపడుతుంది. ఇందుకోసం ఈరోజు సాయంత్రం మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కూడా కీలక ప్రాధాన్యత కూడా సందర్శించుకొని చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లాలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుత సంచరిస్తున్న దృశ్యాలను వాహనదారులు రికార్డు చేశారు. రోడ్లపై చిరుతల సంచారంతో వాహనదారులు జంకుతున్నారు. ఇక పశువులపై చిరుతలు దాడి చేస్తున్నాయి. వరుసగా చిరుతల దాడులతో పశువుల కాపర్లు భయపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుత సంచరిస్తున్న దృశ్యాలను వాహనదారులు రికార్డు చేశారు. రోడ్లపై చిరుతల సంచారంతో వాహనదారులు జంకుతున్నారు. ఇక పశువులపై చిరుతలు దాడి చేస్తున్నాయి. వరుసగా చిరుతల దాడులతో పశువుల కాపర్లు భయపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుత సంచరిస్తున్న దృశ్యాలను వాహనదారులు రికార్డు చేశారు. రోడ్లపై చిరుతల సంచారంతో వాహనదారులు జంకుతున్నారు. ఇక పశువులపై చిరుతలు దాడి చేస్తున్నాయి. వరుసగా చిరుతల దాడులతో పశువుల కాపర్లు భయపడుతున్నారు.
రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ అనిల్. రోడ్డుపై చిరుతపులి కనపడం వాహనదారులకు ఆందోళన గురవుతున్నారు. ఇది సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మేఘారం గాంధీనగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. అయితే కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై చిరుత సంచరిస్తుంది గత కొన్ని రోజులుగా. అయితే చిరుత సంచరిస్తున్న రోడ్డు పైన సంచరిస్తున్న దృశ్యాలను అక్కడ వెళ్తున్నటువంటి వాహనదారులు చిత్రీకరించారు. అయితే చిరుత సంచరించడంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. అయితే చిరుత రాత్రిపూట రోడ్డుపై సంచరించడంతో పాటు రాకపోకలు చేసేందుకు కూడా వాహనదారులు అటు వైపు వెళ్లేందుకు కూడా జంగుతున్న పరిస్థితి మాత్రం ఏర్పడింది. అయితే స్థానికులు ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇవ్వడంతో చిరుత సంచరిస్తున్న ప్రదేశానికి ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. అక్కడ చిరుత వెళ్ళు పాదముద్రలను కూడా వారు గ్రహించారు. అయితే గత 4-5 రోజులుగా లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాం సాగర్ మండలంలోని రోడ్లపైగా చిరుత సంచరిస్తున్నట్లు కూడా తెలిసింది. అయితే అటువైపు వెళ్తున్న ఉన్నటువంటి గొడ్డలు కావచ్చు, మేకల మందపై కూడా చిరుత దాడి చేసినట్లు కూడా చేయడంతో మేకలు, గొర్రెలు కూడా మృతి చెందడంతో కూడా తెలుస్తుంది. అయితే సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు కూడా చిరుతను పట్టుకునే పనిలో పడ్డారు. అయితే ఎవరు భయపడకూడదు, చిరుతని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రాత్రి ఎవరు బయటకు వెళ్ళకూడదు, అవసరమైతేనే వెళ్ళాలి. అలాగే గుంపులుగా వెళ్తేనే చిరుత కొద్దిగా భయపడుతుంది, దాడి చేసి ప్రమాదం కొద్దిగా తగ్గుతుందని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఖచ్చితంగా చిరుతను పట్టుకుంటామని చెప్పి కూడా ఫారెస్ట్ సరుకులు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా చిరుతను తొందరగా పట్టుకోవాలని చెప్పి, లేకుంటే తాము రాత్రిపూట వెళ్లేందుకు కూడా భయపడుతున్నామని చెప్పి కూడా ప్రక్కన వాహనదారులు కావచ్చు, ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.